ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా పల్మనాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాఫ్. 2 ఆర్ 3 వారాలకు మించి కాఫ్ ఉన్నట్టయితే అది పొడి దగ్గైనా సరే, తెమడతో కూడిన దగ్గైనా సరే ఖచ్చితంగా లంగ్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చెస్ట్ పెయిన్. గట్టిగా గాలి తీసుకున్నప్పుడు అంటే ఊపిరి తీసుకున్నప్పుడు పెయిన్ వస్తుంది అంటే అది మనకు ప్లూరేటిక్ పెయిన్ అయ్యే అవకాశం ఉంది. సో పల్మనాలజిస్ట్ని మీరు కలవాల్సి ఉంటుంది. అండ్ ఛాతీలోంచి పిల్లి కూతలు లాంటి శబ్దాలు రావడం కానీ, కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడం, ఒక ఫ్లోర్ మెట్లెక్కగానే ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటే అది మనకు లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ని కలవాలి. అండ్ దగ్గినప్పుడు బ్లడ్ పడడం, ఈ కండిషన్ని మనం హిమాప్టైసిస్ అని అంటాం. ఇది చాలా డేంజరస్ కూడా. కాబట్టి ఈ సిమ్టమ్ ఉన్నట్టయితే ఇమీడియట్గా మీరు లంగ్స్ డాక్టర్కి కలిసి లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.